కేసులు పెట్టారు. అంటే భయభ్రాంతులు చేయటమే కదా. ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మీడియాను కూడా అలౌ చేయలేదు. మరి ఏం మాట్లాడారు, ఇది బాహ్య ప్రపంచానికి తెలియాలా లేదా, అది కూడా చెప్పకుండా రహస్య మీటింగ్ గా జరిపారు. ఇది సరైనది కాదు. ఆంధ్ర ఊటీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు గిరిజన మంత్రి గారు అట్లాగే హోమ్ మినిస్టర్ గారితో గిరిజన సంఘాలతో సమావేశం జరిగింది. ఈ సమావేశాల సందర్భంగా ఏ రకమైన నిర్దిష్టమైన హామీ ఇవ్వకుండా ఒక కమిటీ వేస్తారు మీ అందరితో కలిపి అని తెలియజేశారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఒకవైపున ఏజెన్సీలో ఎవరైతే యువత యువకులు ఉన్నారో జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తాం, ఆ రకంగా అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా ప్రకటన చేశారు. దాదాపు 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో ప్రత్యామ్నాయ జీవో తీసుకురావడానికి అప్పనరస గారు వీళ్ళందరితో అనేక సందర్భంలో సమావేశాలు వేశారు వీళ్ళు. ఈ సందర్భంగానే ఎక్స్పర్ట్ కమిటీ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులతో ఎక్స్పర్ట్ కమిటీ వేసి రిజర్వేషన్లు మేము అమలు చేస్తామనేది కూడా చెప్పారు. ఆ రకంగా 2 ఏళ్ళు చూశారు. ఈ రోజు కూడా ఆ సమస్య పరిష్కారం చేయకుండా కాలయాపన చేసే పద్ధతిలో ఈ మీటింగ్ లో కూడా గిరిజన సంఘాలన్నిటితో కూడా ఒక కమిటీ వేస్తాం, ఆ కమిటీ అభిప్రాయాలు బట్టి మేము తెలియజేస్తామని చెప్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువ మంది ఉన్న వాటిలో 100% అమలు చేస్తున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో మహారాష్ట్రకు సంబంధించిన దాంట్లో కూడా మిగతా పేపర్లు అన్నింటిలో కూడా రాశారు. వాళ్ళు జనాభా ఆధారం చేసుకొని 100% ఇస్తున్న ప్రాంతాలు ఉన్నాయి, 99% ఇస్తున్న ప్రాంతాలు ఉన్నాయి, 70% ఇస్తున్న ప్రాంతాలు ఉన్నాయి. కానీ మన ఏజెన్సీకి సంబంధించిన దాంట్లో 5వ షెడ్యూల్ ఉంది. 5వ షెడ్యూల్లో ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళకి 100% ఇవ్వచ్చు అనేది కూడా 5వ షెడ్యూల్లో స్పష్టమైన అంశాలు ఉన్నాయి. ఆ రకంగా 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 వచ్చింది కాబట్టి అనేక మంది ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఈ రోజు వచ్చేసరికి దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత కూడా ఆ రోజున్న ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఉంటే ఇది పరిష్కారం అయి ఉండేది. పరిష్కారం చేయకపోవడంతో మొత్తం ఈ రిజర్వేషన్లో సమీక్ష చేయాలనే స్థితి సుప్రీంకోర్టు చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గవర్నర్తో ఆమోదం తీసుకొని ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉందో, ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే చెప్తుందో వెంటనే ఒక ప్రత్యామ్నాయ జీవోని విడుదల చేయాలనేది సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే స్పెషల్ డిఎస్సి ఇక్కడ ప్రకటిస్తారని చెప్పారు. ఈ రోజు కూడా స్పెషల్ డిఎస్సి ప్రకటించలేదు, మెగా డిఎస్సి ప్రకటించారు. ఎంతమందికి గిరిజనులకి ఇక్కడ ఉద్యోగాలు వచ్చాయి? ఇవన్నీ అనేక ప్రశ్నలు యువత యువకుల్లో కలిసి వేస్తా ఉన్నాయి. భవిష్యత్తులో అది అంధాకారం అవుతుందనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మంత్రులు ఇద్దరు కేబినెట్ సమావేశంలో లేవనెత్తి వెంటనే దీనికి ప్రత్యామ్నాయ జీవో అని అమలు వచ్చేటట్టు ప్రకటించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండో అంశం 170. ఈరోజు గిరిజనులకి రక్షణ కవచంగా ఉంది. ఈ రక్షణ కవచం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో గిరిజనేతలు కానీ లేదనుకుంటే అనేక మంది బహుళ సంస్థలు వచ్చి నేరుగా కొనుక్కునేదానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రోజు జీవో నెంబర్ 3 ఎలాగైతే రద్దు చేశారో 170 కూడా రద్దు చేయడానికి ఒక కుట్రపూరితంగా ఉన్నారు. ఎవరు వాళ్ళంటే మనందరూ తెలుసు, అదానీ అంబానీలు ఏజెన్సీ ప్రాంతంలో ఉండే సహజ వనరుల మీద వాళ్ళ యొక్క కన్ను పడింది. ఈరోజు సోలార్ ప్రాజెక్టులకు సంబంధించిన దానిలో కానీ పంపుడు స్టోరేజ్లు పెట్టే దానిలో కూడా అనేక రకాలుగా అనేక రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతంలోనే ఎంచుకున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా అట్లాగే ఎంచుకున్నారు. ఎంచుకొని పంపు స్టోరేజ్కి సంబంధించిన దానిలో 2, 13, 29, 52 జీవోలు ఇచ్చారు. ఏ రకంగా ఇచ్చారు? 5వ షెడ్యూల్లో రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఏ రకమైన అనుమతులు ఇవ్వకూడదు అని చెప్పారు. సమత తీర్పులో కూడా స్పష్టంగా చెప్పింది. గవర్నమెంట్ ఆల్సో నాన్ ట్రైబ్ అనేది స్పష్టంగా పేర్కొనబడింది. అట్లాంటిది ఎవరితో సంప్రదింపులు చేయకుండా ఈ రోజు వచ్చేసరికి ఈ జీవోలు వచ్చి పంపుడు స్టోరేజ్ ఎవరికి ఇచ్చారు? అది నవయుగ అదానీ ఇంజనీరింగ్ కంపెనీలకి ఇచ్చారు. మరి అదానీ అట్లాగే నవయుగ ఇంజనీరింగ్ కంపెనీలకు సంబంధించిన దానిలో నాన్ ట్రైబ్ ఖచ్చితంగా దీనికి అవకాశం లేదు. కనీసం పేసా యొక్క ఆమోదం తీసుకున్నారా, గ్రామ సభ ఆమోదం తీసుకున్నారా అంటే ఏ రకమైన ఆమోదం తీసుకోలేదు. చివరికి జిల్లా కలెక్టర్ గారే స్పష్టంగా చెప్పారు, 5th షెడ్యూల్లో మన ప్రాంతం ఉంది కాబట్టి గ్రామ సభ ఆమోదం లేకుండా, పేసా కమిటీ ఆమోదం లేకుండా ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి లేదు, అట్లాంటి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేదానికి అవకాశం లేదు. కానీ దొడ్డుదారిన
బాక్సైట్ కి సంబంధించి మట్టి నమూనాలు తీసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇవన్నీ చూస్తే గిరిజనులకు ఒక రకమైన ఆందోళన. ఎందుకంటే జీవో నెంబర్ 3 పోగొట్టుకుని ఉపాధి అవకాశాలు పోయాయి. ఈరోజు 170కి సంబంధించిన దాంట్లో కూడా నాన్ ట్రైబల్ ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టులో వేశారు. దీన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ వేయాలి. కౌంటర్ ఫైల్ వేయకుండా నిర్లక్ష్య ధోరణితో వ్యవహారం చేస్తుంది. ఇప్పటికే గిరిజన సంఘాలు, అటు తెలంగాణ గిరిజన సంఘం కానీ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం కానీ వెంటనే కౌంటర్ ఫైల్ వేసింది. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం 5th షెడ్యూల్ ఉంది. రాజ్యాంగం యొక్క హక్కులు ఏవైతే ఉన్నారో దీన్ని అమలు చేయాలి. అట్లాగే గవర్నర్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ ఆమోదం లేకుండా ఏ రకమైన అనుమతులు ఇవ్వకూడదు. ఇట్లాంటి ఒక కీలకమైన ప్రాంతాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది సరైనది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్పందన కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించి ఎప్పటికప్పుడు కేబినెట్ లో సమావేశాలు వేసి ఆ కేబినెట్ యొక్క అంశాలన్నీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం చూడాలి కదా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉన్నాయి. అందులో ట్రైబల్ సప్లాన్ నిధులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు అనేది కూడా స్పష్టంగా చెప్పిన సందర్భం లేదు. కాబట్టి మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది అంటే 170 మీద ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి, సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవుతారా లేదా, అంటే కౌంటర్ ఫైల్ వేస్తారా లేదా, లేదా జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో ఇస్తారా లేదా, ఇవి చెప్పకుండా సమావేశాలు వేసి తూతూ మంత్రంగా మేము వేసాం, మేము లోకేష్ బాబు గారితో మాట్లాడతాం, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం అంటే సమస్యని పక్కదారి పట్టించడం తప్ప ఇంకోటి ఏమి కాదు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం అనేక అంశాలకు సంబంధించిన దానిలో గిరిజన ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సమావేశాలు వేస్తున్నారు. ఇంత జరుగుతున్న ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కూర్చోబెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్న సందర్భం లేదు. 6 నెలలకు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కూర్చోవాలి. ఈ రోజు కూడా కూర్చొని ఫలానా నిర్ణయాలు చేశామనే సందర్భం కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. స్పందించకపోతే మాత్రం ప్రజలే తగిన గుణపాఠం తెలియజేస్తారని చాలా శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం గ్రామ స్థాయి నుండి ఎవరు ఏ రకంగా ప్రలోభాలు పెట్టి రాలేదు. ఆ రోజు ఈ ప్రాంతానికి వచ్చి మా 5వ షెడ్యూల్ ఉంది, మీరు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారని కలెక్టర్ గారికి అడిగారు. ఈ సందర్భంగా పోలీసులు కేసులు పెట్టారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఈ రోజు గిరిజన మినిస్టర్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ గిరిజన సంఘాలతో కూర్చోబెట్టినప్పుడు మా వాళ్ళు సరిగ్గా వ్యవహరించలేదనేదైనా చెప్పాలి. వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి కేసులు పెట్టారు అంటే భయభ్రాంతులు చేయటమే కదా. ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మీడియాను కూడా అలౌ చేయలేదు. మరి ఏం మాట్లాడారు, ఇది బాహ్య ప్రపంచానికి తెలియాలా లేదా, అది కూడా చెప్పకుండా రహస్య మీటింగ్ గా జరిపారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఈ ప్రాంతం ఒక చాలా కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద కీలకంగా అప్పనరస గారు, లేదనుకుంటే మా సురేంద్ర గారు, మా జడ్పీటీసీ గంగరాజు గారు, లేదనుకుంటే మా త్రినాథ్ గారు, వీళ్ళందరూ ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమంలో నాయకత్వం ఉంచారు. వీళ్ళు నాయకత్వం ఉంచారు కాబట్టి చాలా శాంతియుతంగా జరిగింది. అది ఏ రకంగా జరపాలనేది కూడా వాళ్ళు మాట్లాడుకుని జరిపారు. ఏవో చిన్న చిన్న మాటలు దొరిలేయని చెప్పి వీళ్ళని ఎట్లాగా కేసులు ఇరికించాలనే దాంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. సరైనది కాదు. హోమ్ మినిస్టర్ గారు వచ్చారు, ఇది సరైనది కాదని చెప్పుండాల్సింది. చెప్పకుండా మళ్ళీ బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనది కాదు అని మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతానికి ప్రకృతి వనరుల్ని అంటే సంరక్షించే వాళ్ళు గిరిజన సంఘం నాయకులుగా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళ తరఫున పోట్లాడుతున్నారు. వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి కేసులు పెట్టి జైల్లో పెడదామని కుట్రపూరితంగా వ్యవహారం చేస్తే మాత్రం సరైనది కాదని సిపిఎం పార్టీకి భావిస్తున్నాం. ఏవైతే కేసులు పెట్టారో ఆ కేసులు వెంటనే రద్దు చేయాలి, ఉపసంహరించుకోవాలనేది. అట్లాగే మీటింగ్లు జరిగేటప్పుడు మీడియాను కూడా ప్రతి సందర్భంలో అలౌ చేయాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.